ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీ జ్యోతి పయనం. ఏంటి రోజు కిచెన్ లోనే వీడియో స్టార్ట్ చేసినారు అని అనుకుంటున్నారా? ఈ రోజు రెసిపీ చేస్తున్నాము. మీకు తమ్నైల్ చూసి తెలిసిపోయి ఉంటుంది ఏం రెసిపీ చేస్తున్నాము అని. మా సబ్స్క్రైబర్ కి అందరికి చాలా 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 థ్యాంక్స్. ఈ చూసి వ్యూస్ అనేది ఎక్కువ చేయాలా, ఒక రోజుకి 1 lakh చేయాలా. చూడండి మీరు ఏమేమి చేస్తారు, మమ్మల్ని ఎట్లు గెలిపిస్తారు అనేసి. చాలా వ్యూస్ చాలా తక్కువ వస్తుంది, వాచింగ్ అవర్స్ తక్కువ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎండింగ్ వరకు చూడండి, షేర్ చేయండి, అందరికి కమెంట్ చేయండి ఎలాంటి వీడియో ఎలా ఉంది ఏమి అనేది కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది, నోటిఫికేషన్ పోతుంది. కమెంట్ చేయండి, మీరు ఎలాంటి వీడియోలు చేయాలని మాకు చెప్తే మేము అలాంటి వీడియోలు మా చాత అయితే మేము అట్లాంటివి చేసి వేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, ఈ రోజు రెసిపీ ఏంటి? అంటకాయ ఫ్రై అన్నమాట. అంటకాయ వస్తుంది కదా, ఒక నిమిషం మీకు చూపిస్తాను. అంటకాయ ఇది చూడండి, పచ్చి అంటకాయని. దాన్ని నేను ఇలా తరిగి స్లైస్ చేసి ఉప్పు మల్లికి పసుపు పొడి నీళ్ళకి వేసి ఇట్లా వేసుకున్నాను. స్లైస్ చేసుకొని చిన్నగా ఇట్లా కట్ చేసుకొని పసుపు మరియు ఉప్పు వేసుకొని ఇట్లా నానబెట్టుకున్నారు, అంటే వాష్ చేసేకి. ఇది వచ్చి ఉప్పు, చింతపండు గుజ్జు, మల్లికి కార్న్ఫ్లవర్ కొంచెము, సాంబార్ పౌడర్ వేసుకున్నాను. చింతపండు గొజ్జు అంటే చింతపండు నానపెట్టి రసము, దాంట్లోకి సాంబార్ పౌడరు, కార్న్ఫ్లవర్, ఉప్పు, ఈ 3-4 వేసుకొని కలుపుకున్నాను. దాన్ని స్లేస్ కి అద్దేసి ఈ రవ్వ మీద కొంచెం అద్ది తవా మీద పెట్టాల. అంటకాయ తవా ఫ్రై చూడండి, ఇలా అద్ది. ముందుగా మేము ఇట్లా స్టవ్ వెలిగించుకోవాలా, ఆన్ చేసుకున్నాము. ఇదంతా సింపుల్ రెసిపీ, ఈవినింగ్ స్నాక్స్ కి అట్లా చేసుకోవచ్చు. నేను అట్లే మా దగ్గర కుందాపూర్ మోళ్ళు అని మా ఇంటికి బాడుకుండ్రి, వాళ్ళతో నేర్చుకోండి. ఇట్లా రవ్వ అద్ది ఇట్లా వేసుకోవాలి. అది హీట్ అయ్యే అవసరం లేదా? హీట్ అయ్యింది, ఫస్ట్ నేను హీట్ చేసుకున్నాను కాబట్టి. ఇది కొంచెం ఫిష్ ఫ్రై మాదిరి వస్తుంది. మరి ఇదే ప్రొసీజర్ కందికాయని చేసుకోవచ్చు, కందికాయ కూడాను చేస్తారు. మళ్ళీ దానికి చాపీస్ మసాలా పెట్టి కూడాను చేస్తారు. ఎన్ని వెరైటీస్ వచ్చామా? దీంట్లోనే 2 వెరైటీస్ వస్తుంది. మళ్ళీ పల్లీం కూడా చేసుకోవచ్చు, సన్నగా తరిగి దీనికి పల్లీం కూడా మటన్ మసాలా పెట్టి చేసుకోవచ్చు. చాలా రకాలు చేసుకోవచ్చు, నాకు ఒక 2-3 వస్తుంది అన్నమాట. వాళ్ళ స్నాక్స్ మాదిరి చేసుకోవచ్చు. వేయాల ఆయిల్ వేస్తేనే దానికి కొంచెము ఫ్రై అయ్యేది. ఇట్లా వేసుకోనాల, ఆయిల్ ఎక్కువ పట్టదు, తవా ఫ్రై కదా. ఎట్లా ఇది ఉడుకుతుందా? ఉడుకుతుంది. చూడండి, అంటుకోదు, ఫిష్ ఫ్రై మాదిరి. మరి నీకు ఈ స్నాక్స్ ఏదే దొరుకుతుంది? నేను పానీపూరి ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టి, అది ఈ రోజు వరకు ఇంకా చేసే టైమే దొరకలేదు. చేస్తాము, అదొక రోజు చేస్తాము. పానీపూరి కాంపిటీషన్ పెట్టాలా? పెడతాం. 2 సైడ్ వేసుకోవాలి, ఆయిల్ 2 సైడ్ వేసుకోవాలా. కొంచెం బాగా మగ్గించాలి. ఇది చాలా ఈజీ రెసిపీ కదా, ఈజీ రెసిపీ.
తినే కూడా బాగుంటుంది రుచిగా. చేసుకోండి. ఇది మంగళూరు తుళునాడు సైడ్, మంగళూరు సైడ్ ఎక్కువ. ఆ సైడ్ వాళ్ళు ఎక్కువ అంటకాయలు, మళ్ళీ ఇదేమి ఇంకొకటి ఏంటో చెప్తారు, కందకాయ, దాన్ని ఎక్కువ తింటారన్నమాట. ఏను స్పెషల్ బాళకాయ ఫ్రై. పక్కింటి వచ్చింది దాబెట్టుకుంటాంది వీడియో చేస్తానని. చూడండి ఇట్లా అయితా ఉంటుంది. ఉప్పు ఎంత ఎట్లా మమ్మీ? ఇది నీళ్ళకి వేసుకున్నాము. దీనికి కారం కూడా ఉప్పు, సాంబార్ పౌడర్ వేసుకున్నాము. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇది సన్నగా ఇట్లా స్లైస్ మాదిరి కట్ చేసుకొని దీంట్లోకి పసుపు ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఇది ఏమంటే చింతపండు రసము, ఉప్పు, సాంబార్ పొడి, కార్న్ పౌడర్ లైట్ గా వేసి ఇట్లా ఇట్లా. కార్న్ ఫ్లవర్ ఎక్కువ వేసుకోకూడదు, లైట్ గా వేసుకోవాలా. ఈ కన్సిస్టెన్సీ లో వచ్చే మాదిరి చేసుకోవాలా. మరి రవ్వ తీసుకోవాలా. దీంట్లోకి అద్దిన తర్వాత రవ్వ డైరెక్ట్ ఇట్లా పెనం మీద వేసుకోవాలా. పాన్ మీద వేసుకొని ఇట్లా 2 సైడ్ బాగా ఫ్రై చేసుకోవాలా. చూడండి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు రెసిపీ ಇದು ಶಿವಮೊಗ್ಗದಲ್ಲಿ ಕಲ್ತಿರೋದು, ಕರ್ನಾಟಕ ಸೈಡ್ ಜಾಸ್ತಿ. మేము 2 బనానా తీసుకున్నాం, ఒకటి అట్లే వేసుకున్నాం. ఇట్లానే అన్ని మొత్తం స్లైస్ అన్ని ఇట్లా ఫ్రై చేసుకొని డైరెక్ట్ గా తినేసేది. స్నాక్స్ మాదిరిగా, ఈవినింగ్ స్నాక్స్ మాదిరి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. అయిపోయింది చూడమ్మా. అంటకాయ తవా ఫ్రై. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి అంటకాయ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకునేచ్చు, ఒక 5 minutes లో రెడీ అయిపోతుంది. ఇది మీరందరూ చేసుకొని నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ప్లీజ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.